అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈరోజొచ్చేసి నేను కొంచెం స్పెషల్‌గా వెజ్ బిర్యానీ, అట్లాగే రవ్వ పాయసం అయితే చేశానండి. నా ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది గనక ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఇది మార్నింగ్ రొటీన్ అండి. ఇంకా సోఫా కవర్‌లన్నీ బ్రౌన్ కలర్ అయి ఉండేయి కదా! అవన్నీ తీసేసి వైట్ అయితే ఏసామనమాట వాషింగ్‌కి. అలాగే దుప్పట్లు అవన్నీ తీసేసి వాషింగ్‌కయితే వేసేసానింకా. ఇలా అయితే సదిరాననమాట సోఫా కవర్లు. విద్యాగాడు నేనైతే మొత్తం క్లీన్ చేసి సదిరాననమాట. టీపాయ్ తనే క్లీన్ చేసి బ్యాంబూ ట్రీ ఉంది గదా! అదైతే తనైతే సర్దిపెట్టి చూయించమందనమాట. అందుకని జెప్పేసి ఇంక వీడియో అయితే షూట్ చేశాను. ఇంకిక్కడొచ్చేసి మా బాబు స్కూల్ నుండయితే వచ్చాడు. ఈరోజేంటంటే గార్డెన్‌లో కొన్ని మొక్కలైతే కట్ చేశాననమాట. అలాగే తులసి మొక్కలు బాగా పెరిగిపోయాయి. ఇంకా దేవుడికి మాల కడదామని చెప్పేసి తులసమ్మ మొక్కలైతేనేమో తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసాననమాట. ఇంక శ్రీనివాస్ గారు భోజనానికైతే వచ్చారు. ఇంకా ఆయనకైతే భోజనం పెట్టేసేసి ఇంకా విద్యాగాడు నేనైతే ఇంకా దేవుడి కోసమయితే తులసి మాలనైతే కడుతున్నాం అనమాట. ఇవైతే పూజైతే చేయనండి. జస్ట్ నేను చిన్న చిన్నగా గింజలు పడైతే తులసి చెట్లయితే వచ్చినాయనమాట. కుండీల్లోను పక్కన చాలా వచ్చాయి. నేనివన్నీ తీసేసాననమాట చెట్లవన్నీ. మళ్ళీ ఇంకా చిన్న చిన్న చెట్లయితే ఉన్నాయన్నమాట. అవి మళ్ళీ పూజకి మళ్ళా ఉపయోగించుకోవచ్చులే అని జెప్పేసి ప్రస్తుతం ఉన్నయేంటంటే కొంచెం గుబురుగా ఉన్నాయని చెప్పేసి ఇవైతే కట్ చేశాననమాట. ఇదిగోండి చూసారు గదా! మొత్తం క్లీన్ చేసేసాననమాట. కుండీల్లో ఇంకా పచ్చగడ్డి అట్లా ఏమన్నా ఉంటే మొత్తం క్లీన్ చేసేసాను. అంటే ఇవి కట్ చేసేటప్పుడు నేను కొంచెం వేరే డ్రెస్ అయితే వేసుకున్నాననమాట. నైటీలో ఉన్నాను. అందుకని జెప్పేసి ఇవి కట్ చేసే వీడియో అయితే నేను తీయలేదు. గబగబా ఇంకా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాననమాట. చూసారు గదా! మల్లి చెట్లు, ఇంకా గోరింటాకు చెట్టు గూడా కట్ చేసేసాను సగానికి. చిన్న చిన్న చిగుర్లు లేత చిగుర్లొస్తాయని ఇక్కడ గోడ అవతలైతే వేశాననమాట మా గోడ పక్కన. అవి ఎండిపోయిన తర్వాత ఇంకా మంట పెట్టేయొచ్చులే అని చెప్పేసేసి ఇంకిక్కడొచ్చేసి కట్ చేసేసాను గదా! కుండీలవన్నీ చూడండి. పక్కనేంటంటే గోడ పక్కన ఆంటీ వాళ్ళు కొంచెం మొక్కలు పెద్దగయ్యి వాళ్ళ గోడ మీదకొస్తున్నాయంటే అటు సైడ్ వెళ్ళినయన్నీ కట్ చేసేసాను. రీజన్ అదే అనమాట. ఇంకా మొక్కలన్నీ మొత్తం కొంచెం ఉంచేసి మొత్తం కట్ చేసేసాను. ఇవేంటంటే మసాలా దినుసులు ఒకటిను వేరే చెట్లయితే ఉన్నాయి. ఇంకా నేను మొక్కలవి ట్రిమ్ చేస్తూ ఉంటే ఇంక వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. చూసారు గదా! వర్షం అయితే ఉన్నట్టుండి వస్తుంది. అప్పటి వరకి బాగా ఉక్కపోతగా ఉంది. ఎండగా ఉందనమాట. ఉన్నట్టుండి వర్షం అయితే వస్తుంది. వర్షం అంటే తుపర్లు పడుతున్నాయనమాట. జల్లు టైప్‌లో. ఇంక మా బూస్టీ గాడు పార్క్‌లో వాకింగ్‌కొచ్చిన వాళ్ళని, వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉంటాడనమాట. చూసారు గదా! ఎలా వర్షం పడుతుందో. ఉన్నట్టుండండి సగం వరకు మొత్తం మొక్కలన్నీ తీసేసాననమాట. ఇంకిక్కడైతే వర్షం పెరిగిపోయింది. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా వర్షం వస్తుందనమాట బయట. మీకు సౌండ్స్ వస్తాయి. ఒకసారి గమనించగలరు. అలాగే ఇంకా బయట వర్షం వస్తుందని జెప్పేసి నేనైతే టీ పెట్టుకుంటూ ఉన్నాననమాట. ఇంకా మొక్కలు ట్రిమ్ చేసేటప్పుడు రోజ్‌మెర్రీ ట్రీ అయితే మొన్న కొనుక్కొచ్చాను గదా! చెట్టయితే దాన్ని కొంచెం 2 చిన్న చిన్న కొమ్మలైతే వాటర్ కాసుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టాననమాట. ఇంకిక్కడైతే టీ పెట్టుకుంటున్నాను నేను. టీ అనేది ఎక్కువ తాగట్లేదండి. కొంచెం అనమాట. కొంచెం అంటే కొంచెం పెట్టుకుంటాను. ఒక 2 సార్లుగా వచ్చేటట్లు టీ అయితే. ఇంకెవరైనా ఉంటే గనుక కొంచెం ఎక్కువ టీ పెట్టుకుంటాననమాట. కొంచెం అల్లం ముక్క, కొంచెం ఒకటి యాలుకనమాట. కొట్టేసి మెత్తగా దాంట్లో టీలో ఏసేసుకుంటున్నాననమాట. పంచదార గూడా సరిపడా ఏసుకుంటున్నాను. మరీ తీపి గాదు, మరీ ఆహ్, సరిపోను లేదు. సరిపడా ఉంటుందనమాట. ఇదివరకేంటంటే బాగా కషాయం టైప్‌లో తాగేదాన్ని. ఇప్పుడు అలా తాగలేకపోతున్నాననమాట టీ అందుకని. ఇంకిక్కడొచ్చేసి రోజ్‌మెర్రీ హెయిరు మామూలుగా ఇప్పుడు వాటర్ అందరూ ట్రెండ్ గదా! ఇంకా నేను గూడా ట్రై చేద్దాంలే అని చెప్పేసేసి పక్కన పొయ్యి మీద రోజ్‌మెర్రీ అయితే ఇంకా క్లీన్ చేసేసి దీన్నేమంటారో నాకు తెలీదండి. వచ్చినంత వరకు చెప్తాననమాట. దయచేసి ఏమనుకోవద్దు. ఇంకా అది 3 మండలైతే చిన్న చిన్నగా కట్ చేసుకొచ్చి వాటర్‌లో క్లీన్ చేసేసి పొయ్యి మీద పెట్టిన గిన్నెలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని అవైతే మరిగేంత వరకు ఉంచుతాననమాట. నేనొక హెయిర్ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నానండి. అది 6 మంత్స్ అయిన తర్వాత అయితేనేమో మీకు చెప్తాననమాట. నాకు పడితే గనక నేను ఖచ్చితంగా చెప్తాను. ఇదైతే వాటర్ ఏంటంటే తలస్నానం చేసిన తర్వాత రోజైతే ఆహ్, తలస్నానం చేసిన తల మీద ఆయిల్ ఏం పెట్టుకోకుండా ఉంటాం గదా! దాని మీద అయితే నేను స్ప్రింకిల్ చేసేసి మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట. అది మేము ఒక బాటిల్‌లో పోసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకొని కావాల్సినప్పుడు తలకి రాసుకొని మసాజ్ అయితే చేయించుకుంటున్నాము. ఇంకా నేను టీ వెయిట్ చేసుకొని కూర్చున్నాననమాట. ఇంకా మా బాబు అయితే స్కూల్ నుండొచ్చాడు. ఇంకా విద్యా వాడు, మా బాబు ఇంకా అయితే ఆడుతున్నారనమాట ఆటలింకా.
ఇంకా వీళ్ళిద్దరూ ఆటలు సరిపోతా ఉంటాయన్నమాట వచ్చిన దగ్గర నుండి. ఇంక ట్యూషన్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ అక్క ట్యూషన్ చెప్తానంటే ఇంక తిను మానేసేసి ఇంక తన దగ్గరైతే కూర్చున్నాడనమాట ఇంక. వీళ్ళిద్దరూ ముద్దులాడుకోవడమే సరిపోతుంది. ఇంకేం చదువుతున్నారో ఏంటో నాకైతే తెలీదు గానీ, ఇంగ్లీష్ మీడియం నేను అంతగా చదువుకోలేదండి. నేను తెలుగు మీడియమే చదువుకున్నాననమాట. నాకు అంతగా ఇంగ్లీష్ రాదు. మాటకు ముందు సో, యెస్ ఇట్లా అని మాట్లాడడం చేత కాదనమాట. నాకొచ్చిన తెలుగులోనే నేను మాట్లాడుతున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు. వచ్చి రాని ఇంగ్లీష్ మధ్యలో నేను వర్డ్స్ మాట్లాడి మళ్ళీ అవేదో అనిపించుకోవడం ఎందుకండి. నాకు అంతగా ఇంగ్లీష్ రాదనమాట. వచ్చిన తెలుగులోనే కొంచెం నత్తి నత్తిగా మాట్లాడుతూ ఉంటాను. నేనైతే ఏమీ అనుకోవద్దు. నాకొచ్చిన తెలుగులోనే నేను మాట్లాడతాను. ఇంగ్లీష్ అయితే అంతగా నాకు రాదనమాట. నాకు తెలిసినంత వరకే నేను మాట్లాడుతున్నాను. ఇంకిక్కడొచ్చేసి మేము సండే వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ విద్య చేస్తానని చెప్తుందనమాట. ఇంకా మా బాబైతే తన జడతో ఆడుతూ ఉన్నాడు. సిల్కీ హెయిర్ కదండీ! ఫాస్ట్‌గా హెయిర్ గ్రోత్ ఉంటుంది విద్య గాడికైతే. మా భాను గాడికి గూడా అంతే. మా చిన్ని అక్క హెయిర్ అనమాట. పిల్లలిద్దరికి గూడా వచ్చింది. ఇంకిక్కడ టీ కాసుకునేటప్పుడే కాసాను గదండీ! ఇది చల్లారిపోయిందనమాట. ఇంక బాటిల్‌లో స్టోర్ చేసుకుందాం అని చెప్పేసి బాటిల్ అయితే పోస్తున్నాననమాట ఇంకది మొత్తం. కలర్ అయితే నేను పొయ్యి కట్టేసినప్పుడైతే లైట్ గ్రీన్ కలర్‌లో ఉంది. ఇంక మొత్తం చల్లారిపోయేసరికి చూసారు గదా! తేనె కలర్‌లో వచ్చిందనమాట. ఒకసారి ట్రై చేద్దాము అని జెప్పేసి నేనైతే ట్రై చేస్తున్నాననమాట. విద్య గాడికి గూడా రాస్తున్నాను. హెయిర్ ఫాల్ అయితే ప్రస్తుతానికి జుట్టేమీ ఊడట్లేదనమాట. హెయిర్ ఫాల్ ఏమీ లేదు. చూసారు గదా! ఇలా ఉందనమాట. బావుంది కదా! తేనె సీసాలాగుందనమాట నాకైతే ఇది. కలర్ అయితే చాలా బావుంది నాకు. ఇంక మా బాబుని ఆట పట్టిస్తుందనమాట విద్యగాడు. ఇంక వీళ్ళకి టిఫిన్ అయితే బుక్ చేశానండి. కొంచెం చెయ్యి కట్ అయిందనమాట మొక్కలు కట్ చేసేటప్పుడు. అందుకని చెప్పేసి ఇంక నేను టిఫిన్ ఏమీ వేయలేదు. ఇంకా బిర్యానీ వాటరు రైస్ కడిగిన నీళ్ళైతే బకెట్‌లో పోసేసి, కూరగాయలు కట్ చేసిన వాటర్ గూడా ఉంటాయి గదా! అవన్నీ మొక్కలకైతే పోస్తున్నాననమాట. ఇవన్నీ కట్ చేశాను గదా! మళ్ళా కొత్తగా చిగుర్లు రావాలి కదా! అందుకనైతే నేను ఫస్ట్‌లో మీకు స్టార్టింగ్‌లో ఇది చూయించినప్పుడేంటంటే, ఇక్కడ మొత్తం గుబురుగా ఉండేది. ఇప్పుడేంటంటే, ఇక్కడ తులసమ్మ మొక్కలు తీసేసాననమాట. తులసి మొక్కలు. ఒకటి గోడ పైన ఉందనమాట పూజ చేసుకునేది. మామూలువి కనకాంబరాలు, గులాబీలు, మందారాలు మాత్రమే ఉన్నాయన్నమాట పూజ చేసుకోవడానికని చెప్పేసి. మధ్యలో ఉన్న తులసి మొక్కలు గుబురుగాను వచ్చేసి పాములేమన్నా వస్తాయేమోనని చెప్పేసి మొత్తం తీసేసి మాలైతే కట్టి దేవుళ్ళకైతే వేస్తాననమాట ఇంకా. మా విద్యగాడైతే పూజ చేస్తాడనమాట. ఏమీ అనుకోద్దు జస్ట్ ఊరికే కామెడీగా అని చెప్పేసి మా బుష్టి గాడిని ఏడిపిద్దామని వైట్ మందారం కోసి జస్ట్ అట్లా పాత సినిమాల్లో పెట్టుకుంటారు కదా! అట్లయితే పెట్టారనమాట. ఇంక మా వాడు ఎళ్ళిపోయేవాళ్ళ ఇంక చూస్తా ఉంటాడనమాట. మా వాడికి ఫ్యాన్స్ గూడా ఎక్కువున్నారిక్కడ. ఇంక వెజిటబుల్ బిర్యానీ కోసం కావాల్సినవి ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, ఇంకా బీన్స్ ఇవన్నీ అయితే క్లీన్ చేసి పెట్టేసేసి కట్ చేసి పక్కన పెట్టుకున్నాననమాట. బిర్యానీ ఆకులు చెట్టయితే నేను బిర్యానీ ఆకులుంటుంది గదండీ! పచ్చగా ఉన్నాయి గదా! అవి నేను చెట్టయితే తెచ్చిపెట్టాను. అది కొన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పటికి అలాగే ఉందనమాట. దానికి ఎరువులన్నీ ఏస్తానన్నారు పెరగట్లేదు. ఇంకా బిర్యానీ దినుసులేసి, జీడిపప్పులు గూడా ఆహ్, వేసి ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు గూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని వేయించుకోవాలి. ప్రాసెస్ ముందు వీడియోలో గూడా ఉన్నాయి చూడండి ఒకసారి. మా బాబు ఏంటంటే వెజిటబుల్ బిర్యానీ ఎక్కువ తింటాడు. తన కోసం అని చెప్పేసేసి నేను వెజిటబుల్ బిర్యానీ అయితే చేస్తాననమాట. ఇంకా పచ్చిమి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవంతా వేగిన తర్వాత మనం ఏ వెజిటబుల్స్ అయితే కూరగాయలైతే వేసుకోవాలనుకుంటున్నామో అవన్నీ కట్ చేసుకొని వేసుకొని, కల్లుప్పు, కొంచెం పసుపేసుకొని మొత్తం కలిపేసేసుకొని మూతయితే పెట్టేసుకొని సిమ్‌లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలనమాట. నేనిక్కడ పన్నీర్ గూడా యాడ్ చేసేసాను. పన్నీర్ ఏంటంటే ఆయిల్‌లో ఫ్రై చేస్తుంటే గట్టిగా ఉంటున్నాయనమాట. అందుకని జెప్పేసి ఇందులోనే ఏసేసాను. ఇంకా ఇక్కడొచ్చేసి ఒక లోటా బియ్యం తీసుకున్నాను. లోటాన్నర నీళ్ళు పోసాననమాట. బిర్యానీ రైస్ అనమాట. బాస్మతి రైస్‌కి. ఇక్కడ మరిగిపోయింది. ఇక్కడ ఉప్పయితే చూసుకోండి. కొంచెం ఉప్పుగా ఉంటే మనకి రైస్‌లోకి సరిపోతుందనమాట. ముందే అరగంట సేపు నానపెట్టుకున్నానండి రైసు. ఇంకిదైతే ఇందులో వేసేస్తున్నాననమాట. నిదానంగా కలుపుకోవాలి. ఆల్రెడీ నానపెట్టాం గదా! విరిగిపోతాయన్నమాట రైసు. జాగ్రత్తగా కలుపుకొని మూతయితే పెట్టేసేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలయితే నేనేంటంటే ప్రతిదీ కర్రీ అయినా సరే ఏదైనా సిమ్‌లోనే పెట్టి కుక్ చేస్తానండి. ఇంకిక్కడ 10 నిమిషాలయిన తర్వాత కొంచెం గరిటెతో తిప్పుతున్నాననమాట. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ ఉన్నాను. వచ్చింది బిర్యానీ అయితే. నేను వెజిటబుల్ బిర్యానీ చేస్తానండి. ఇంకా వేరే బిర్యానీలయితే నాకంత రాదు. ట్రై చేయాలింకా. చికెన్, మటన్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకొంచెం మగ్గుతుందనగా కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యయితే యాడ్ చేసుకొని మూత పెట్టేసేసుకోండి. ఒక 5 నిమిషాలు.
మీకు ఇంకా మెత్తగా ఉందనుకుంటే ఇంకొక 5 నిమిషాలు సిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి సరిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి రైతా అయితే చేశాను. ఇంకా రవ్వ పాయసం అయితే చేస్తున్నాను అనమాట. జీడిపప్పులు, కిస్మిస్‌లు ఉంటాయి కదా! ఇవన్నీ నేతిలో వేయించుకొని పక్కన పెట్టుకోండి. నేను ఎక్కువగా జీడిపప్పులు, కిస్మిస్‌లు ఎక్కువ వాడతానండి. నెయ్యి కూడా బాగానే వాడతాననమాట. మీరు చూస్తే తెలుస్తుంది వీడియోస్‌లో. అంటే ఇది ఫస్ట్ టైమ్ అనమాట రవ్వ పాయసం చేసేది. ఇప్పటివరకు నేను రవ్వ పాయసం ఎప్పుడు చేయలేదు. పంచదార ఏసి చేస్తున్నాననమాట. పంచదారకు బదులు మీరు బెల్లం పొడిని పా పాకంలాగా పట్టేసేసుకొని ఆరిపోయిన తర్వాత కలుపుకుంటే బావుంటుందనమాట. అంటే దీనికి బెల్లం కంటే కూడాను పంచదార అయితే చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను చిన్న కప్పు రవ్వ తీసుకున్నాననమాట. ఉప్మా రవ్వ అంటారు కదండీ! ఆ రవ్వ తీసుకొని మంచిగా అదే నేతిలో ఫ్రై చేసుకున్నాననమాట. కొంచెం నెయ్యయితే యాడ్ చేశాను. ఇంక అది మంచిగా వేగిన తర్వాత లీటర్ పాలైతే పోసుకున్నాననమాట. చిన్న కప్పుకి లీటర్ పాలు పోసాను. ఆహ్, ఉండలు లేకోకుండా మంచిగా కలుపుకోండి. చాలా బావుంటుంది. కుంకుమ పువ్వు గూడా పక్కనైతే కొంచెం వాటర్‌లో ఏసి పక్కన పెట్టేసాననమాట కలర్ కోసం. మీ దగ్గరుంటే కుంకుమ పువ్వు వేసుకోండి. లేదంటే స్కిప్ చేసేయండి. నా దగ్గరుంది కాబట్టి నేను వేస్తున్నాననమాట. ఓ 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండండి. లేకుంటే ఉండలు కట్టేస్తది. కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుందండి. పంచదార గూడా మీ రుచికి సరిపడా అంటే మీరు తీపి ఎక్కువ తింటారా? తక్కువ తింటారా? దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. ఒక్కసారే వేసేయొద్దు. అలా తీపి ఎక్కువైపోతే తినలేమనమాట. ఇంక ఇందులోనే నేను ముందుగానే యాలకుల పొడి చేసి ఒక చిన్న బాక్స్‌లో పెట్టుకుంటానండి. యాలకుల పొడైతే యాడ్ చేశాను. ఇక్కడ చూసారు గదా! చిన్న గాజు కప్పులో కుంకుమ పువ్వునైతే వాటరేసి అందులో పెట్టేసాననమాట. ఇంక ఇది కలుపుతూ చేసుకోవాలి. లేకుంటే ఉండలు కట్టేస్తది. ఇంకా మంచిగా దగ్గరికొస్తుందన్నప్పుడు ఈ ముందుగా వేయించి పెట్టుకున్నాం గదా! జీడిపప్పును, కిస్మిస్ అవన్నీ కలుపుకొని ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ఇంకా మనం నానపెట్టుకున్నాం గదండీ కుంకుమ పువ్వు ఇది గూడా వాటర్ యాడ్ చేసేసి 2 మినిట్స్ అంటే 2 మినిట్సే ఇంకా మరిగిన తర్వాత దింపేసేసి మనం చల్లారిన తర్వాత తింటే ఏంటంటే కొంచెం ముద్దలాగా ఐస్ క్రీమ్ టైప్‌లో ఉంటుంది. నాకట్లా ఇష్టం ఉండదనమాట. ఇంకా చెల్లి వాళ్ళైతే వచ్చారనమాట. వాళ్ళ కోసం అని చెప్పేసేసి నేను వీ చిన్న చిన్న కప్పులయితే పోసాను. ఇంక మా బాబు అయితే స్నానం చేసి కొంచెంసేపు చదువుకుంటున్నాడనమాట. విద్య అయితే ఇక్కడ ఇంకా పూజ అయితే చేస్తున్నాడు మా విద్యవాడు. తనకి కొంచెం నేను వీడియో తీసేపాటికి తడబడుతుందనమాట. భయమేస్తుంది. అక్క ముందుది వెనక, వెనకది ముందుది చేస్తే మళ్ళా కామెంట్లు ఏమన్నా అంటారేమోనని చెప్పేసి భయపడుతుందనమాట. ఇంక కొంచెం అంటే కొంచెం వీడియో తీశాను. తను దీపారాధన అయితే చేయలేదు గానీ సాంబ్రాణి పుల్లలు హారతయితే ఇచ్చిందనమాట సాంబ్రాణేసి. ఇంకా ప్రసాదం కింద ఫ్రూట్స్ అయితే వాటర్ అయితే పెట్టిందనమాట ఇంకా. అంటే మేము హడావుడిగా అంటే నవరాత్రులప్పుడు తప్ప మామూలప్పుడు ప్రసాదాల కింద ఇంట్లో ఏముంటే అవి పెడతామండి. జస్ట్ నార్మల్‌గానే పూజ చేసుకొని నేనైతే దీపారాధన చేసుకుంటాను. తనకింక వర్క్‌కి టైం అవుతుందని హడావుడిగా ఇంక తన పూజ అయితే ముగిచ్చేసిందనమాట. తులసి మాల ఇంకా దేవుడి కోసం అని చెప్పేసేసి శివయ్యకి వేయకూడదంట తులసి మాల. నాకు తెలీదు మరి. అందుకని శివయ్యకి వేయలేదు. మిగతా దేవుళ్ళందరికీ వేసామనమాట. అంటే ఎంతవరకు ఉన్నాయో అంతవరకి దేవుళ్ళకైతే ఇంకా పెట్టేసామనమాట. ఈలోపు మా బాబుకి విజయవాడకి బిర్యానీ అయితే పెట్టాను. మా వారొచ్చేసేసి మా బాబుకి పెట్టిన ప్లేట్‌లో పన్నీర్ ముక్కలు అవి ఉంటే అవి ఇంకా తీసుకొని తింటున్నాడు. ఇక్కడ చెల్లి వాళ్ళొచ్చారనమాట. భానుకి జ్వరం వచ్చింది పాపం. ఇప్పుడే తగ్గిందనమాట టైఫాయిడ్. మా వాడితో ఇంక కుస్తీలు పడుతుంది. చూసారు కదా! వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీలనమాట. ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారనమాట. కాసేపు కూడా పడదు వీళ్ళిద్దరికీ. భానుగాడికి, మా బాబుకి. అస్సలు ఎట్లా అంటే అట్లా మీకు కొంచెం ఒక 10 మినిట్స్ ముందుకెళ్తే వీడియోలో కనిపిస్తది. అసలు టామ్ అండ్ జెర్రీస్ కంటే దారుణం. పాము, ముంగీస టైప్‌లో కొట్లాడుతూ ఉంటారనమాట. ఇంక బిర్యానీ చేశాను గదా! చెల్లి వాళ్ళైతే కొంచెం సెంటర్‌కొచ్చి కాల్ చేశారనమాట. ఇంక నేను వాళ్ళని కూడా రమ్మని చెప్తే వాళ్ళు వచ్చారు. పిల్లలైతే ఇంటి దగ్గరే భోంచేసి వచ్చేసారనమాట. ఇంక చెల్లి, నేను ఇంకా మా మరిది గారైతే ఇంకా బిర్యానీ అయితే తినేసాం. అంతకుముందే శ్రీనివాస్ గారు, ఇంకా విద్య, మా బాబు అయితే భోంచేసేసారు. ఇంక మేము ముగ్గురమే ఉన్నాం అనమాట. ఇంకా భానుగాడికి గూడా పెట్టాము. జస్ట్ కొంచెమే పెట్టామనమాట. తనకి టైఫాయిడ్ తగ్గింది. మళ్ళా తినొచ్చో లేదో తెలియదు కదా! అని చెప్పేసి కొంచెం అంటే కొంచెం పెట్టామనమాట. తనకు పాపం వారం రోజుల నుండి ఏమీ ఇడ్లీ పాపం నోరంతా అదోలా ఉందంటే ఇంక బిర్యానీను, స్వీట్ అయితే చేశాను. తన కోసమే చేశాను పాపం. కానీ తనకు తెలీదనమాట మేము తన కోసం చేశానని. ఇంకా స్వీట్ అయితే చేసి మా కన్నయ్యకిచ్చాను మా పెద్ద బాబుకి. తీసుకెళ్ళి వాళ్ళ పెదనాన్నకైతే అక్కడ పెట్టొచ్చారనమాట. ఇంకిక్కడైతే మేమందరం కూర్చున్నాం అనమాట. లోపల బయట ఉక్కబోస్తుందని చెప్పేసి లోపలైతే ఏసీ యేసుకొని వచ్చి కూర్చున్నాం అనమాట ఇంక అందరమే. ఇంకా విద్యగాడైతే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా మేమందరం ఎళ్ళేసరికి పాపం తన వర్క్ పక్కన పెట్టేసి మాతో మాట్లాడుతుంది కొంచెం సేపు.
మేము ఇంకా ముందు చిన్న చిన్న స్టీల్ బౌల్స్‌లో పోసాం గదండీ! అవన్నీ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాననమాట. వేడిగా ఉంది. ఇంకా పైన ఫ్యాన్ అయితే వేశారనమాట చల్లారడానికి కోసం అని జెప్పేసి. ఇంకా ఆ మాట, ఈ మాట మాట్లాడుకుంటూ మేము జోకులైతే వేసుకుంటూ ఇంకా అందరం కలిసామంటే మామూలుగా ఉండదు. ఇంకా జోకులే జోకులనమాట. మా విద్యా గాడిని, భాను గాడిని బాగా ఆట పట్టిస్తాము. అంటే సొంత చెల్లెల్లాగానే చూస్తాం గానీ, కొంచెం మా మేనమామ గారి పిల్లలు గదా వాళ్ళు. ఆహ్, వదిన, వదిన అని పిలుస్తా ఉంటదనమాట భానుగాడు. ఒక్కొక్కసారి వదిన అంటది, ఒక్కొక్కసారి అక్క అంటది. మేమింకా ఆట పట్టిస్తూ ఉన్నామనమాట. మా బాబేంటంటే నెయ్యేసిన ఐటెమ్స్ తినడండి ఒక్క బిర్యానీ తప్ప. తనకి బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చిచ్చాను. బిస్కెట్స్ అంత మంచియి కాదు. కానీ మేము తింటుంటే తను చూస్తూ ఉంటాడని జెప్పేసి తనకైతే బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాననమాట. ఇంక మా బాబు ఏంటంటే ఇంట్లో అందరూ ఉంటే ఇంకా భలే హ్యాపీగా ఉంటాడనమాట. పాపం ఒక్కడే ఉంటాడు కదా! ఇప్పుడంటే మా విద్యాగాడున్నాడు. విద్యాగాడు లేనప్పుడైతే పాపం రావటం స్కూల్ నుండి టిఫిన్ చేయటం, మళ్ళీ ట్యూషన్‌కెళ్ళడం అనమాట. ఈ 4 రోజులే కదా అని చెప్పేసి నేను కూడా ట్యూషన్ మానిపిచ్చేసి ఇంకా విద్యాగాడైతే చెప్తున్నాడు కదా తెలియనియి. అందుకని చెప్పేసి ఇంకా విద్య దగ్గరైతే కూర్చోబెట్టేసి చదివిస్తుందనమాట తను గూడా. తను ఒక పక్క వర్క్ చేసుకుంటుంది. తనని చదివిస్తుంది. నేను ఇంట్లో పనులైతే చేసుకుంటాను. ఇంకా అప్పుడప్పుడు బ్రేక్ దొరికినప్పుడు ఏంటంటే వస్తదనమాట. "అక్క కూరగాయలు కట్ చేయనా? నీకేమైనా హెల్ప్ చేయనా?" "నాకేం వద్దులేమ్మా. నీ పని నువ్వు చూసుకో. తమ్ముడిని చదివించు" అని చెప్పేసి ఇంకా నేను ఏమేం పనులున్నాయో అవన్నీ చేసుకుంటాననమాట. చాలా వరకు పాపం హెల్ప్ చేయడానికి వస్తుంది తనైతే. తనని ఇబ్బంది పెట్టడం నాకిష్టం ఉండదు కాబట్టి నా పని నేను చేసుకుంటూ ఉంటాను. ఇంక అందరికీ బౌల్స్‌లో వేశాను గదా! ఇంక అందరికీ ఇచ్చేస్తున్నాననమాట. ఇంక ఈలోపు శ్రీనివాస్ గారు గూడా మాతో పాటు లోపలికొచ్చారు. ఆయన బయట కూర్చొని సినిమా అయితే చూస్తున్నారనమాట. బాగా మూవీస్ చూస్తారండి. జనాల్లో కలవడం చాలా వరకు తక్కువనమాట. మూవీస్ చూస్తా ఉంటారెక్కువ. డబ్బింగ్ మూవీస్ చూస్తారు. మేమందరం ఇంకా కూర్చొనున్నాం గదా! ఇంక అందరం కూర్చుందామని పిలిసాను లోపలికి. ఇంకా వచ్చారనమాట. అందరం కూర్చొని ఇంకా సరదాగా కాసేపు అది ఇది మాట్లాడుకుంటూ ఉన్నామనమాట. చూస్తున్నారు కదండీ! మేమందరం కలిస్తే ఇలానే ఉంటాము. మీరెలా ఉంటారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇంకా చెల్లి వాళ్ళైతే రేపు పిల్లల స్కూల్ ఉంది గదా! వాళ్ళైతే బయలుదేరి వెళ్తున్నారనమాట ఇంటికి. ఇప్పుడు చూడండి మా బాబు భాను గూడా ఎలాగా ఫైట్ చేసుకుంటారో చూడండి అస్సలు మామూలు గాదు. అల్లరే అల్లరనమాట. వెనకబడి మరీ చూసారు గదా! అదిగోండి. అస్సలు మామూలుగా ఉండదనమాట. తనని చిన్న పిల్ల అనుకుంటాడో ఏంటో మరి మా బాబు అస్సలు బాగా ఆట పట్టిస్తాడు భానుగాడినైతే. ఇంక చెల్లి మేమందరం సరదాగా రోడ్డు మీదకొచ్చిన తర్వాత మాట్లాడుకున్నాం అనమాట. ఇంక నేను వీడియో తీస్తున్నాను. నేను వీడియో తీస్తున్నానని ఎవరి కాళ్ళు వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారనమాట మా వాళ్ళు. హాయ్ చెప్తుంది చూసారా మా భానుగాడు. ఇంక సందడి సందడిగా ఉంటదండి. వాళ్ళెళ్ళిపోతుంటే ఇల్లంతా బోసిగా ఉన్నట్టుండిద్దనమాట. అందరం కలిసుంటే ఆ సరదా వేరు కదా! ఎంతైనా పక్క పక్క ఊరుల్లో ఉన్నా కూడా అదొక వెలితనమాట. ఒక్కసారిగా అందరం కలిసుండి పెళ్ళిళ్ళైపోయి ఎవరింటికి వాళ్ళెళ్ళిపోయి మళ్ళీ కలుసుకుంటే, రోజు కలుసుకున్నా గూడా అదొక రకమైన వెలితిగా ఉంటుందనమాట. చిన్నప్పటి నుండి అందరం కలిసే ఉంటాం గదా! చెల్లి వాళ్ళు, అమ్మ, నాన్న మేమందరం. ఒకసారి పెళ్ళైన తర్వాత వెళ్ళిపోయేసరికి కొంచెం అదోలా ఉంటుంది నాకు. ఇంకా పిల్లలున్నారు గదా! రేపైతే మళ్ళీ వీళ్ళకి స్కూలుంది గదండీ పిల్లలకి. మళ్ళా హడావిడిగా వెళ్ళిపోవాలి. మళ్ళా నిద్ర సరిపోదని జెప్పేసి చెల్లి వాళ్ళైతే బయలుదేరి వెళ్తున్నారనమాట. ఇంకా మా బాబు ఇంకా భానుని కార్‌లో ఉన్నా గూడా ఏడిపిస్తూనే ఉన్నాడు. చూసారు కదా! వీళ్ళు టామ్ అండ్ జెర్రీ లాగా. ఇంక చూసారు గదా! పరిగెడుతూనే ఉందనమాట విద్య అయితే వాళ్ళ తమ్ముడు వాళ్ళతో పాటు. ఇలా అయితే సందడి సందడిగా ఉంటదండి మాకు. చూసారు గదా! ఎంత అల్లరి చేస్తారో వీళ్ళు పిల్లలు. పెద్దోళ్ళైనా సరే వాళ్ళ తమ్ములతో కలిసి ఆడుకుంటూ ఉంటారనమాట. మీ ఇంట్లో మీ పిల్లలు ఎలా ఉంటారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.